అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 7 ఏళ్ల కళ అహర్నిశం కష్టపడి 24 గంటలు చదివే లక్ష్యంగా ఎలాగైనా సరే డిఫికేషన్ వస్తుంది, దానికోసం వెయిట్ చేశారు, కష్టపడ్డారు. ఈరోజు ర్యాంకులు సాధించారు. మొదటి ర్యాంకర్స్తో పాటు అందరు మనతో కర్నూలు జిల్లా ర్యాంకర్స్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటి ర్యాంక్ వచ్చింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. ఏంటి మీ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం ఉంది? అసలు ఏంటి మా కష్టానికి ప్రతిఫలం ఏది అంటే ఫస్ట్ ర్యాంకే సార్. ఫస్ట్ ర్యాంక్ రావడమే మా కష్టానికి ప్రతిఫలం. ఆ ఫస్ట్ ర్యాంక్ రావడానికి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఏకైక సంస్థ ప్రతిభా సంస్థ సార్. మరి కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు సార్, 2 జాబులు రావడం అనేటువంటి జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్ మాత్రమే కాకుండా ఎడ్జిటి కూడా రావడం అనేటువంటి జరిగింది. దీనికి చాలా మేము ఆనందపడుతున్నాం సార్. అంటే రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మామూలు విషయం అయినది కదా. ఎన్ని గంటలు చూడాలి సార్? 18 నుంచి 20 గంటల వరకు చదివాము సార్. చదవాలి, చదవడంతో పాటు అనాలిసిస్ చేసుకొని చదవాలి సార్. అనాలిసిస్ చేసుకొని చదవడం ద్వారానే మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది సార్. మీతో పాటు ఈ జిల్లాలో ఎంతమంది పోటీ పడి ఉంటారు ఈ ఫస్ట్ ర్యాంక్ కోసం? ఫస్ట్ ర్యాంక్ కోసం బయాలజికల్ సైన్స్ అయితే 3288 మంది రాయడం అనేటువంటి జరిగింది సార్. ఏ వ్యక్తి అయినా జాబ్ రావాలనేటువంటి ఆసక్తితోనే ఏం రాస్తారు అంటే పరీక్ష అనేటువంటిది రాస్తారు. మరి వారందరిలో మేము మొదటి ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. అంటే ఇన్నేళ్ళు 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు మొదటిసారిగా మొదటి ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. అసలు సార్ 7 సంవత్సరాల నుండి మేము కష్టపడుతూనే ఉన్నాం. ఆ కష్టానికి మాకు తోడుగా ఉండేది ఏది అంటే ప్రతిభ. మాకు ఈ సక్సెస్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మన ప్రతిభలో జరిగేటువంటి క్వశ్చన్ పేపర్స్. ఆ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రశ్నలు అవే వచ్చాయి అని మేము చెప్పం, కానీ మళ్ళీ ప్రశ్న విధానం అనేటువంటిది ఆలోచన చేసేటువంటి విధానమే. మీరు ఏ పేపర్ తీసుకున్నా, ఎడ్జిటి పేపర్ తీసుకున్నా, స్కూల్ అసిస్టెంట్ పేపర్ తీసుకున్నా, టీజీటీ పీజీటీ పేపర్ తీసుకున్నా, ఏ పేపర్ తీసుకున్నా మా ప్రతిభ మోడల్ పేపర్స్లోనే మ్యాక్సిమం అంటే సేమ్ అదే క్వశ్చన్ అనేటువంటిది కాదు, ఆ క్వశ్చన్ మాదిరిగా అంటే ఆప్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఆ క్వశ్చన్స్కి అనుగుణంగా ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆలోచన చేసే విధమైనటువంటి ప్రశ్నలు అనేటువంటిది రావడం ద్వారా మాకు ఈ సక్సెస్ వచ్చిందని మేము గర్వంగా చెప్తున్నాం సార్. మనతో మాట్లాడి మరో ర్యాంక్ ఉన్నారు సార్. చెప్పండి మీ ర్యాంక్ ఎంత? మీరేంటి సార్? నా పేరు వి సంపత్ కుమార్. నాకు ఎస్సీ తెలుగు 5వ ర్యాంకు, అలాగే టీజీటీ తెలుగు కూడా రావడం జరిగింది సార్. ఈ 2 పోస్టులు తెలుగు రావడానికి ప్రధాన కారణం ఏమంటే యాక్చువల్గా 2018లో నేను ఎస్జిటికి ప్రిపేర్ అయినా సార్. ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవాడిని, తక్కువ మార్కులు వచ్చేవి సార్ నాకు. కానీ తెలుగు అంటే ఎస్జిటిలో ఒక పార్ట్ అయినటువంటి తెలుగు సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వచ్చేవి. అప్పుడు మా గురువు గారు ఉండి అరుణాచలం సార్ గారు, సార్ తెలుగు సబ్జెక్ట్ బాగుంది కదా, తెలుగే ఎందుకు తీసుకోకూడదు, నువ్వు తెలుగు ఎందుకు ప్రిపేర్ కాకూడదు అని చేసి నన్ను మోటివేషన్ చేశాను సార్. అప్పటి నుండి అంటే మనం ఏదైనా మనకు నచ్చిన సబ్జెక్టులో నువ్వు ప్రేమించు, ఆ సబ్జెక్టే నిన్ను ఎప్పటికైనా ముందు నిలబెడతాదని మా గురువు గారు చెప్పారు సార్. అదే మాటతోనే తెలుగు ప్రిపేర్ కావడం జరిగింది. తెలుగు ఎస్ఏ తెలుగులో 5వ ర్యాంకు సాధించడం జరిగింది, అలాగే తెలుగు కూడా రావడం జరిగింది సార్. మీరు చెప్పండి, మామూలుగా డిఎస్సి ప్రిపరేషన్ చేయాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, కోచింగ్లో ఉండాలి, ఆహరించి కష్టపడాలి. అసలు మీ జర్నీ ఎలా వస్తుంది, ఎలా సక్సెస్ సాధించారు సార్? అరుణాచల్ సార్ గారు అంటేనే పేదవారికి ఒక సహాయం మాదిరి, ఒక స్నేహితుల మాదిరి ఉండి ఒక ముందరికి తీసుకొని పోయే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సార్ మా సార్ దగ్గర. సో ఏమీ రాని వ్యక్తిని కూడా ఒక అంచెంచెల స్థాయికి ఎదిగేటట్లు చేయడం ఆయన గొప్ప కళ. ఈరోజు నేను సార్ మీరు నాకు ఇంత హెల్ప్ చేసినారు, మీకోసం ఏం చేయమంటారు అంటే ఆయన ఏం ప్రతిఫలం ఆశించకుండా నువ్వు కూడా అలానే నీ లేకపోతే తయారు చేసినాను, నువ్వు కూడా విద్యార్థులను కూడా మంచి విద్యను అందించు అని చెప్పేసి గొప్పగా ఒక మంచి మాకు ఒక సూత్రధారిగా ఉండి మాకు రూల్స్ రెగ్యులేషన్స్ మాదిరి ఉండి మంచి మార్గాన్ని చూపించినానండి. యాక్చువల్గా నాకు కరోనా టైంలో ఒక చిన్న ఈ యొక్క ఖర్చులు భరించలేక చిన్న షాపులు పనిచేస్తున్నాండి. సార్ పిలిచి ఏంది ఇక్కడ అని పిలిపించి పార్ట్ టైం జాబ్ స్కూల్లో చెప్పించి మళ్ళీ నాకు కోచింగ్ ఫ్రీగా ఇచ్చినాడండి. కాబట్టి ఆ సార్ యొక్క అభిమానాన్ని, సార్ యొక్క గొప్పతనాన్ని నేను మరవలేను. ఇదే శక్తి సామర్థ్యం రేపు ఉపాధ్యాయునిగా తయారైన తర్వాత పిల్లలను కూడా తయారు చేసే బాధ్యత నాపై ఉండాలని, ఇటువంటి విద్యార్థులను వేల విద్యార్థులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ లోకం ఉన్నంత కాలం ఈ ప్రతిభ ఇన్స్టిట్యూట్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మాట్లాడడానికి 3 జాబులు సాధించారు. ఏమ్మా మొదటిసారిగా ఈ డిఎస్సిలో 3 పోస్టులకు ఎలిజిబుల్ అయ్యారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారేంటి? చాలా హ్యాపీగా ఉన్నా సార్ ఆ విషయంలో మాత్రం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ డిఎస్సిలో మీ జాబ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్ సార్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సాధిస్తాను అనే నా కలని, బట్ సాధించాను సార్. పేపర్ అనాలిసిస్ కూడా చాలా బాగుంటుంది సార్. సండే టెస్ట్లు కావచ్చు, చాలా అనాలిసిస్ గా ఉంటాయి సార్ ప్రతి సబ్జెక్టు కూడా. అందువల్ల డిఎస్సి ఎగ్జామ్ ని చాలా ఈజీగా ఫేస్ చేయగలిగాను సార్. ఇక్కడ కోచింగ్ ఎలా ఉండేది? అసలు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఏం చేసి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా డాడీ ఫార్మర్ సార్. అందువల్ల ఎడ్యుకేషన్ లో కొంచెం సపోర్ట్ లేదు సార్. కానీ అరుణాచలం సార్ సపోర్ట్ చేయడం వల్ల నేను నా టీచర్ కావాలనే కలని సాధించగలిగాను సార్. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇది సెకండ్ టైం సార్ అటెంప్ట్ చేయడం. ఫస్ట్ టైం లాస్ట్ టైం 18 DSCలో రాశాను, అప్పుడు 1 మార్క్ తో మిస్ చేసుకున్నాను. బట్ తర్వాత సార్ నాకు ఫ్రీ క్లాసెస్ ఇచ్చారు, వినడానికి హెల్ప్ చేశారు. తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఇచ్చారు. సో క్లాసెస్ ని ఫ్రీగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకుంటూ, పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ, మళ్ళీ దాంట్లో తప్పులు సరి చేసుకుంటూ, క్వశ్చన్ పేపర్ అడిగే విధానం అయితేనేమి, అందులో క్వశ్చన్స్ కానీ, అనాలిసిస్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, దీనివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. లాస్ట్ డిఎస్సి మిస్ అయింది, ఈ డిఎస్సి లో సక్సెస్ అయ్యారా? అసలు ఏంటి? ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అనుకున్నాము. మా సార్ వాళ్ళ హెల్ప్ తో, గైడెన్స్ తో సక్సెస్ కంపల్సరీ సార్. ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా. ఇది నాకు సెకండ్ అటెంప్ట్ సార్. లాస్ట్ టైం 2.5 మార్క్స్ తో మిస్ అయింది. బై గాడ్స్ గ్రేస్. అందరూ చెప్పే విషయమే, కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ వల్ల నాకు అందరికి విజయం సాధ్యమైంది. నేనేమంటానంటే, నాకు బై గాడ్స్ గ్రేస్ నాకు ఉద్యోగం వచ్చిందని అంటారు. నాకు దైవభక్తి ఎక్కువ, అందుకనేసి నేను బై గాడ్స్ గ్రేస్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని అంటాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్ సార్. ఈ సక్సెస్ అయ్యాను అంటే ప్రతిభలో తీసుకున్న కోచింగ్, అరుణాచలం సార్ గైడెన్స్, ఇక్కడ ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ పేపర్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది, అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ సాధించారు. డిఎస్సి వచ్చేసింది, టీచర్ అయిపోయారు, ఏమనుకుంటారు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. యాక్చువల్లీ ప్రతిభ ఇన్స్టిట్యూట్ కి నాకు విడదీయలేని అనుబంధం సార్. చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదివా. ఈ డిఎస్ లో నీకు జాబ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ ర్యాంక్ వస్తుందని ఊహించారా? ఊహించాను సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా కేవలం మా అరుణాచలం సార్. మేము సార్ ని నాన్న అని పిలుచుకుంటాము. అన్ని విధాలుగా మాకు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అన్ని చెప్పేవాడు. ఈ ఓన్లీ చదువు మాత్రమే కాదు, అన్ని విధాలుగా ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం మేము సార్ ని చూసే నేర్చుకున్నాము. సార్ వల్ల ఇన్స్పైర్ అయ్యాము చాలా విషయాలు కూడా. ఫస్ట్ టైం ఇప్పుడు 19 లో ఒకసారి రాశాను, ఇప్పుడు సెకండ్ టైం. అంటే జస్ట్ మాకు అప్పుడు ఎలిజిబుల్ ఇచ్చారు అంతే, జస్ట్ డైట్ కంప్లీట్ అప్పుడు రాశాను నేను. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇది. చెప్పండి, ప్రతిభ ఒక ప్రపంచం అంటున్నారు. ఈ రోజు ర్యాంక్స్ మొత్తం మీ కోచింగ్ సెంటర్ వచ్చాయి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రతిభా ప్రపంచమే కాదు సార్, మన కర్నూలు పట్టణానికి, కర్నూలు ప్రజలకు, మా విద్యార్థులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా దగ్గర వచ్చినటువంటి మమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సంతోషం సార్ ఇది. అంటే మా అధ్యాపక బృందం కావచ్చు, రాత్రి పగలు లేకుండా క్వశ్చన్ పేపర్లు తయారు చేసి ఎగ్జామ్స్ పెట్టి ఎవ్రీ సండే యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎట్లయితే కండక్ట్ చేస్తామో అట్లా కండక్ట్ చేసిన విత్ ఇన్ 1 అవర్ లో రిజల్ట్ ఇస్తూ, 1 అవర్ లో రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ లోపల దాన్ని అనలైజ్ చేస్తూ ఈ క్వశ్చన్ ఇలా ఉంటుందని చెప్పడం వల్ల మా అధ్యాపక బృందము అందరు కలిసి కష్టపడడం వల్ల ఈరోజు ఇంతమంది విద్యార్థులు విజయాన్ని సాధించడానికి కారణమని నేను తెలియజేస్తున్నా సార్. అంటే ఇన్నేళ్ల నుంచి మీ ప్రతిభగా ఒక కేర్ ఆఫ్ గా మారుతుంది టీచర్స్ డిఎస్ అంటే, అసలు దీని యొక్క కృషి ఏంటి? అంటే యాక్చువల్ గా అయితే సార్, ఈ ఉభయ రాష్ట్రాల్లో, అంటే మనం రాష్ట్రాలు విడిపోక పూర్వము రాయలసీమ అండ్ తెలంగాణ కర్నూలు ప్రతిభ, ఈస్ట్ వెస్ట్ పోతే అవనగడ్డ ప్రగతి అని 2 ఇన్స్టిట్యూషన్స్ సిన్స్ 25 years నుండి రన్ చేస్తున్నాం సార్. బట్ ఆ ఇన్స్టిట్యూషన్ అలా రన్ చేస్తుంది. మనం కూడా ఇక్కడ కూడా ఒక పట్టుదలతో, ఒక ఖచ్చితంగా ఏదో ఒకటి సమాజానికి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఆలోచించే, యాక్చువల్గా అయితే డిఎస్సి వద్దు అనుకున్న సందర్భంలో మళ్ళా పిల్లలకు మనం ఏమో డెసిషన్ తీసుకుంటే
చాలా మంది బీద విద్యార్థులు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో డెసిషన్ తీసుకొని 2 ఏళ్ళు స్టాప్ చేసిన తర్వాత 2 సంవత్సరాల అనంతరం మళ్ళీ స్టార్ట్ చేయడం, మా పిల్లలు మా దగ్గరకు రావడం, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటి అటెంప్టా లేకపోతే సార్ లాస్ట్ డిఎస్సి అటెంప్ట్ చేశాను సార్. నాకు చాలా దగ్గరకు వచ్చి అప్పుడు కూడా వస్తుందని అన్నారు, అప్పుడు కూడా జస్ట్ లో మిస్ అయింది సార్. అందుకనే మేము గత డిఎస్సి నుంచి కూడా మేము ప్రతిభలోనే ఉంటున్నాం, ప్రతిభ నుంచే మేము అన్ని నేర్చుకోగలిగినాం సార్. ఇంకొకటి మా అధ్యాపకుల ఈ ప్రతిభలో మా ఫ్యాకల్టీ సార్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా టీచింగ్ చేసే ఫ్యాకల్టీనే సార్. ఎవరైనా మ్యాథ్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మాకు మ్యాథ్స్ సార్ టీచ్ చేస్తారు సార్, ఇంగ్లీష్ కావచ్చు, బయాలజీ సార్ టీచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫ్యాకల్టీతో మాకు అత్యుత్తమమైనటువంటి బోధనా విధానంతో మాకు బోధించేటట్టు చేసింది మన ప్రతిభా ఫ్యాకల్టీ వాళ్ళతో బోధించేటట్టు చేసింది సార్ అరుణాచల్ రెడ్డి గారు సార్. ఇంకొకటి సార్ క్వశ్చన్ పేపర్స్ ఇరు రాష్ట్రాలలోనే ప్రతిభలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఏ కోచింగ్ సెంటర్ లో ఉండకపోవచ్చేమో సార్. మేమైతే ప్రతిభనే ఫాలో అవుతున్నాము, ప్రతిభ క్వశ్చన్ పేపర్స్ లోనే మంచిగా గెయిన్ చేసుకోగలిగినాం సార్. ఆ క్వశ్చన్ పేపర్స్ రాయడం చేతనే మాకు ఇవాళ మేము మీ సక్సెస్ లో ఒకవైపు ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మీరంతా ఆల్రెడీ గృహిణి అనుకుంటా, అసలు ఎలా కష్టం సార్? నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది సార్. మా మదర్ కానీ, మా బ్రదర్, మా హస్బెండ్, నాకు మా పేరెంట్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది సార్. అలాగే పేరెంట్స్ తో సమానమైనటువంటి మా శంషుద్దీన్ సార్ గారు, అరుణాచలం సార్ గారు, వాళ్ళ కృషి కూడా చాలా ఉంది సార్. మాకు ఎప్పటికీ వెన్నంటే ఉండి మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు సార్. ఎప్పుడు నానా మంచి జాబ్ చేయండి, ఎప్పుడు మమ్మల్ని పేరుతో పిలవడం కంటే కూడా నానా రే ఇట్లనే మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చినటువంటి మా ప్రతిభ అధ్యాపక బృందానికి మొత్తానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చూసుకుంటే కర్నూలు జిల్లాలో డిఎస్సి రిజల్ట్ ప్రబంధను సృష్టిస్తున్నాయి. దీంతో పాటు చాలా మంది కొన్నేళ్లుగా ఎదురు చూశారు డిఎస్సి కోసము. ఆ డిఎస్సి కళ నెరవేరింది. రేపటితో వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు కొలువు తీరబోతున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అధ్యాపకులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.